శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ వారం రాశి ఫలితాలు 9వ తేదీ నవంబర్ నుంచి 15వ తేదీ నవంబర్ వరకు గల కాలానికి గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయి, గ్రహ దృష్టులు ఏ విధంగా ఉన్నాయి, గ్రహాల యూతులు ఏ విధంగా ఉన్నాయి చెప్పుకుంటూ వాటి యొక్క ఫలితాలను తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మిథున రాశిలో చంద్రుడు, కర్కాటక రాశిలో గురువుగారు ఉన్నారు, సింహరాశిలో కేతువు, ఇక తుల రాశిలో శుక్ర రవి, కుజ బుధులు వృశ్చిక రాశిలో బుధుడు వక్రించి ఉన్నాడు. రాహు గారి యొక్క స్థితి సంచారము కుంభరాశిలో జరుగుతూ ఉండగా శని గారి యొక్క వక్రించిన స్థితి మీనరాశిలో ఉంటూ ఉంది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ 15వ తేదీ నవంబర్ నాడు గ్రహస్థితులలో ఎటువంటి మార్పు లేదు. చంద్రుని యొక్క గమనము ప్రతి 2 రోజులకి మారుతూ ఉంటుంది కాబట్టి చంద్రుని యొక్క గమనము మటుకు మారి ఉన్నది కన్యా రాశిలోకి. అలాగే శని గారి యొక్క వక్రత పోయింది, ఆయన మళ్ళీ రుజుమార్గంలోకి దృష్టిని పెట్టారు. ఇవి గ్రహస్థితులు కాగా గురువు గారి యొక్క స్థితి ఉచ్చస్థానంలో ఉంటూ బుధ కుజుల మీద పంచమ దృష్టి పడుతోంది. అలాగే నవమ దృష్టి శని గారి మీద మీన రాశి మీద పడుతుంది. శని గారి యొక్క దృష్టులు రాసుల మీదే ఉన్నాయి తప్ప గ్రహాల మీద లేవు. కుజుని యొక్క 4వ దృష్టి రాహు గారి మీద పడుతోంది. ఇది చాలా చెప్పుకోదగినటువంటి విశేషాంశం. అలాగే అష్టమ దృష్టి చంద్రుని మీద పడుతూ ఉంది. ఇవి గ్రహాల యొక్క దృష్టులు కాగా వీటి యొక్క ఫలితాలు గురువు గారికి సంబంధించి ఉచ్చస్థానంలో ఉన్నారు, పంచమ దృష్టి చేత బుధ కుజులని చూస్తున్నారు అంటే చాలా అద్భుతమైనటువంటి తెలివితేటలు పెరుగుతాయి. ఏ ఏ రాసుల వారికి ఈ రకమైన ప్రయోజనం వస్తుంది అనేది రాసుల్లో తెలియచెప్పుకుందాము. అలాగే బుధ కుజుల యొక్క సమ్మేళనము ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, తర్వాత వ్యాపారము, భూములు, కొనుగోలు, అమ్మకాలు ఇలాంటివన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. రవి గారి యొక్క స్థితి నీచ పడుతూ నీచ భంగం అయి ఉన్న కారణం చేత ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ చాలా బాగుంటుంది. అలాగే గురువు గారి యొక్క దృష్టి నవమ దృష్టి శని గారి మీద పడుతూ ఉన్న కారణం చేత ఇక్కడ శని గారు ఇచ్చేటటువంటి చెడ్డ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోతాయి. ఏ ఏ రాసుల వారికి అవి తగ్గుతాయి అనేది మనం మళ్ళీ రాసుల్లో తెలియచెప్పుకుందాము. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి ఏ మార్పులు లేని కారణం చేత దృష్టికి సంబంధించి శని గారి యొక్క దృష్టి పూర్ణ దృష్టి చంద్రుడి మీద పడుతూ ఉన్న కారణం చేత ఒక విధమైనటువంటి మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఈ మానసిక ఒత్తిడి నుంచి జయించడానికి యోగా చెయ్యాలి. ఇది ప్రతివారు చేయవచ్చు, చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక గ్రహ సమ్మేళనాలు రవి శుక్రులు కానీ బుధ కుజులు కానీ ఇవి మంచి సమ్మేళనాలు కాబట్టి తద్వారా మంచి ఫలితాలే మానవాళికి కలుగుతూ ఉంటాయి. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇక గురువు గారి దృష్టి శని గారి మీద కూడా పడుతుంది అనుకున్నాం కదా. దీనికి సంబంధించి శని గారికి సంబంధించి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం, హనుమాన్ చాలీసా చదవడం, శని గారికి తైలాభిషేకం చేసుకోవడం ఇవి చాలా చాలా మంచి పద్ధతులు. ఇంకా తగ్గుతాయి ఆ చెడ్డ ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఏ రాసులకైనా కానీ ఆ ఫలితాలన్నీ తగ్గుతాయి. ఎందుకంటే గురువు గారి దృష్టి ఉన్నప్పుడు ఏ గ్రహం అయినా సరే ఖచ్చితంగా మంచి చేస్తుంది. ఆ గురువు యొక్క గురుత్వానికి లోబడి ఉంటుంది అనమాట. కాబట్టి మంచి జరుగుతుంది. ఈ మంచి జరగడం కోసం మరింతగా ఆ గ్రహాలకి గనక మనము స్తోత్ర పారాయణలు లేదా పరిహారాలు చేసుకున్నట్టయితే చాలా వరకు ప్రశాంత జీవితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ రాసుల్లోకి వెడదాము. సింహరాశి. సింహరాశి వారికి 3వ స్థానంలో రవి గారు బాగున్నారు, చతుర్థంలో బుధుడు బాగున్నారు, అలాగే లాభస్థానంలో చంద్రుడు బాగున్నారు, వ్యయ స్థానంలో గురుగారు బాగున్నారు. 4 గ్రహాల ఉనికి చాలా చాలా బాగుంది. అనుకున్న ప్రయోజనాలు మీరు ఏవైతే కోరుకున్నారో అవన్నీ మీకు ఉన్నాయి, అందులో ఎటువంటి సందేహము లేదు. కాస్త అనారోగ్య సూచనలు ఉన్నా ఆరోగ్యవంతులు అవుతున్నారు. ఏదైనా పిరికితనం ఆవహించినా మళ్ళీ ధైర్యం బాగా వస్తోంది, మనసుకి ధైర్యం కలుగుతుంది. స్థిర చిరాస్తుల వృద్ధి బాగుంది, బుద్ధి బలం బాగా పెరుగుతుంది, తెలివితేటలు బాగా పెరుగుతున్నాయి. అనేక విధాలుగా మన సంతోషం కలిగించే విషయాలు ఉన్నాయి. వీటితో పాటుగా వ్యయ ప్రయాసలకి లోనయ్యేది ఒక సామెతని
అంటే ఇంట్లో సరిపడని వాతావరణం, కానీ బయట చూస్తే అందరూ బ్రహ్మరథం పలుకుతూ ఉంటారు, జేజేలు పలుకుతూ ఉంటారు. అలాంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ఒక్క మాటలో చెప్పేశాను అన్నమాట. పబ్లిక్ రంగంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే స్థిరచరాస్తుల వృద్ధి కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలని ముందరికి తీసుకుని వెళ్ళండి. భార్యాభర్తల మధ్య చాలా వరకు ఇబ్బందులే కనిపిస్తూ ఉన్నాయి. రాహుకేతు పూజ చేయించుకోండి. ధనము అనవసరంగా ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఊరికే ప్రయాణాల రీచ్ అవుతుంది, లేదా ఎవరన్నా ప్రయాణాలు చేయడానికి కూడా కుటుంబ సభ్యులు ఏదైనా ఊరు వెళ్ళి రావాలన్నా కూడా మీరు 5,000 10,000 ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి ఇబ్బందులన్నిటినీ మీరు అధిగమించడానికి సంసిద్ధంగా ఉండండి. యోగా చేయడం వల్ల ఇవన్నీ కూడా అధిగమించగలుగుతారు. మానసికమైనటువంటి దృఢత్వం ఏర్పడుతుంది. ధనము రూపంలో మీకు చాలా చక్కగా ధనం వచ్చేస్తోంది, కానీ ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. దైవపరమైనటువంటి ఖర్చులు, దైవ సంబంధమైనటువంటి ఖర్చులు ఎక్కువగా చేస్తారు. స్థాన చలనానికి అవకాశం ఉంది అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క గమనం ద్వితీయ స్థానంలోకి వచ్చేసి శనిగారి దృష్టిలో ఉంటూ ఉన్న కారణం చేత కుటుంబంలో ఐకమత్యం అనేది బాగా తగ్గుతూ ఉన్నది. ఈ వెరసి ఇత్యాది లక్షణాలన్నీ కూడా మీరు మీ యొక్క అధీనంలో పెట్టుకోవాలి అంటే చాలా వరకు కష్టపడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రాహుకేతు పూజ మానకండి. దుర్గా అమ్మవారి స్తోత్ర పారాయణాలు మానకండి. శివారాధన చేయడానికి ప్రయత్నం చేయండి. గణపతి పూజ ప్రతిరోజు చేయడానికి చక్కగా సంసిద్ధులు అవ్వండి. ఇవన్నీ కూడా మీకు మానసికమైనటువంటి ఆనందాన్ని కల్పించి మానసిక దౌర్బల్యాన్ని తీసివేసి అనేక రకాలుగా వచ్చేటటువంటి శుభ ఫలితాలు ఏమున్నాయో వాటిని పెంపొందింపజేసేటట్టుగా ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. రాహుగ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః. కేతుగ్రహం యొక్క అనుకూలత కొరకు ఫలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ కేతవే నమః. ఈ శ్లోకాన్ని పఠించటం వలన గ్రహదోషములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నివారించబడి మానసిక ప్రశాంతత చేకూరి దుఃఖ ఈతి బాధల నివారణ ఏదైతే ఉందో అదంతా కూడా మీకు తప్పగా కలిగే అవకాశం ఉన్నది.